పూరా లోకల్. 2023 డిసెంబర్ 27 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అయినప్పటి నుండి ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా ఆయన రెస్ట్ తీసుకోలేదు. తెలంగాణ ప్రజల కోసమే ఆయన పనిచేస్తున్నాడు. ఈయనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఆయన సొంత ఇంటి నుండి ఆయన భోజనం చేసుకొని ప్రగతి భవన్లు కట్టుకొని 1200 నుంచి 1500 1600 కోట్లతో కట్టుకొని 16 కోట్లతో కట్టుకొని 20 కోట్లతో కట్టుకొని ఆ భవన్లో ఎంజాయ్ చేసుకుంటూ నెలకొకసారి బయటకు వచ్చి 6 నెలలకు ఒకసారి బయటకు వచ్చి పనిచేయడం అంటే సొంత ఇంటిలో నుండి ఈ తెలంగాణ ప్రజల కోసం 18 గంటలు పనిచేస్తున్నటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చెప్తున్నా. ఆయన పనిచేస్తూ ఈ రాష్ట్రంలో మంత్రులు కూడా మా క్యాబినెట్ మంత్రులు కూడా వాళ్ళు కూడా 18 గంటలు పనిచేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజల కోసం. అధికారులను కూడా అదే విధంగా పని చెయ్యాలని చెప్పడం జరుగుతుంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది ఇప్పటిదాకా మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రంలో ఒక పిచ్చోడు పేదవాడికి ధనికుడు ఎట్లనైతే సన్నబియ్యం తింటుండో పేదవాళ్ళకు కూడా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పేదవాడికి సన్నబియ్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డు అదేంటో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పేద ప్రజల గురించి కానీ ఎవరి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రైతులకు రుణమాఫీ అని చెప్పారు, రుణమాఫీ చేస్తారని చెప్పిండ్రు. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఒకటే టైం రుణమాఫీ చేయడం జరిగింది. రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఇయర్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే రైతుకు రుణమాఫీ చేయమంటే 10. అదేవిధంగా రైతు భరోసా కొంచెం లేట్ అయినప్పటికీ రైతు భరోసాను కూడా రైతులకు ఇవ్వడం జరిగింది. ఉద్యోగాలు ఇస్తారని చెప్పడం జరిగింది. అది ఇప్పటికే 65,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అది ఖచ్చితంగా మళ్ళీ ఈ సంవత్సరం 2 సంవత్సరాలు నిరుద్యోగ సమస్య లేకుండా చేయడానికి మా ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. మా ముఖ్యమంత్రి గారు కూడా ఆ లక్ష్యం వైపు పోతున్నారు. ఇయర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18 గంటలు పనిచేస్తున్నాడు. అంటే 18 గంటలు తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాడు. ఇది ముఖ్యంగా కేసీఆర్కును కేటీఆర్కు హరీష్ రావు చెప్తున్నాను. ప్రభుత్వ ఖజానాకు చెందవలసిందే, కానీ ప్రభుత్వ ఖజానాకు రాకుండా కేసీఆర్ కేటీఆర్ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయినాయి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయినాయి. అవి మరి మీడియా ద్వారా ప్రజలకు ఎందుకు చెప్పలేదు? నయమును చంపేసినాక ఆయన ఆస్తుల మీద విచారణ జరిగింది, మిషన్లు తీసుకుపోయారు. ఆడ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ పోలీసు వాళ్ళు మొత్తం మిషన్లు తీసుకుపోయిన అధికారులు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ పోయినరు, అధికారులు అందరూ పోయినరు. పోయి మిషన్లు తీసుకుపోయి లెక్క పెడితే కూడా ఉడతలేదు అని చెప్పారు. కానీ అది చెప్పిన 8 గంటలకే లేదు, ఇక ఆ డబ్బుల గురించి మాట్లాడడం లేదు, ఆ మిషన్ల గురించి మాట్లాడడం లేదు. మీడియా ద్వారానే తెలిసి అప్పుడు మీడియా చూపించింది కూడా మిషన్లు తీసుకుపోయిన డబ్బులు లెక్క పెడుతున్నాడు. అది ఒక 4 రోజులు 5 రోజులు పడుతుంది లెక్క పెడుతున్న డబ్బులు అని చెప్పి పెడితే మళ్ళీ
తెల్లారి చూసే వరకు అసలు పేపర్ల రానియలేదు, ఆ ప్రజలకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు ఒకటి చెప్పండి. ఎందుకు చెప్పలేదు? ఇది అది ప్రజల సొమ్మే కదా, ప్రజలకు చెప్పాలి కదా, బాధ్యత ప్రజలకు. ఇగో నయమును చంపేస్తే ఇన్ని వేల ఎకరాల భూమి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్నది, ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వచ్చిందని ఎందుకు చెప్పలేదు? మీడియాకు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పలేదు అంటున్నా ఆనాడు. అదిగోంగా అసలు కథ ముందుంది చెప్తాం. ఇలా సచివాలయం కట్టేటప్పుడు మొత్తం దాని చుట్టూ అది కూలగొట్టి మొత్తం చుట్టూ కంచేసాడు. ఎక్కడ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరిని కూడా లోపలికి రానియలేదు. తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణలో ఉన్నటువంటి గారు దేనికంటే దానికి రెడీ ఉంటాడు. అవసరం అనుకుంటే రాజీనామా కూడా రెడీ ఉంటాడు. కానీ నువ్వు ఒకవేళ తప్పని తేలితే కేటీఆర్ నీవు మరి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటావా? అదే గ్రూప్ 1 రాసినటువంటి వాళ్ళతోని చెప్పులు తీసుకొని కొట్టిస్తాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అవగాహన లేకుండా నువ్వు చదువుకున్న వాడివి, నేను అమెరికాలో వచ్చానని చెప్తున్నావు, నువ్వు మంత్రిగా ఉన్నావు, ఎమ్మెల్యేకు పనిచేసినావు, మంత్రిగా పనిచేసినావు, 10 ఏళ్ళు గవర్నమెంట్ నడిపించినావు. అరే లుచ్చానా కొడుకులారా, మరి మీరు కూడా ఉద్యోగాలు అవకాశాలు కల్పించినంత ఒక్కొక్కరి దగ్గర 3 కోట్లు ఎన్ని కోట్లు సంపాదించారు? మరి మీరు తీసుకున్నారంటే మేము తీసుకున్నట్టు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసే వాళ్ళు పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, డబ్బు లేనటువంటి వాళ్ళు కష్టపడి 18 గంటలు చదువుకొని వాళ్ళు ఖచ్చితంగా మేము ఉద్యోగం సంపాదించాలి, మా తల్లిదండ్రులు కష్టపడి చదివిపించారు అని ఒకవైపు, కొందరేమో వాళ్ళ కుటుంబాన్ని మేము కుటుంబంలో ఖచ్చితంగా ఈ ఉద్యోగం వస్తే మేము మా కుటుంబము మేము బతకగలుగుతామని చెప్పి ఆలోచనతోని నిరంతరం కష్టపడి చదువుకొని వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు. హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకొని ఒక పూట ఉండి లేక ఉద్యోగాలు తీసుకొచ్చుకుంటే గాను 3 కోట్ల రూపాయలు ఉన్నాక ఉద్యోగం ఎందుకు రవి? నాకు అర్థం కాలేదు. ఇంత అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా? అదే 3 కోట్లతో వాడు వ్యాపారం చేసుకుంటే నెలకు 3 లక్షల నుంచి 5 లక్షలు సంపాదించుకుంటాడు. ఇంత దాని మీద అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడడం అంటే ఇది అర్థం కాలేదు. 3 కోట్ల రూపాయలు వాడికే ఉంటే వాడికి ఉద్యోగం ఎందుకు అని అడుగుతున్నా నేను. కేటీఆర్ మాట్లాడేటప్పుడు ఆలోచన చేసుకుంటే నెలకు 5 లక్షల నుంచి 10 లక్షలు వస్తాయి. 3 కోట్ల పెట్టుబడి పెడితే ఖచ్చితంగా 5 లక్షలు వస్తాయి వాడికి. మరి గ్రూప్ 1 ఉద్యోగం వస్తే వాడికి ఎంత జాబ్ ఎంత వస్తుంది? 60 నుంచి 1 లక్ష రూపాయల జీతం వస్తుంది. ఇవన్నీ కూడా ఆలోచన వేయకుండా 3 కోట్లకు ఒక ఉద్యోగం ఇచ్చిండ్రు. 3 కోట్లు తీసుకొని ఒక ఉద్యోగం ఇచ్చిండ్రు. 300 అంటే 700 కోట్లు లెక్క ఇస్తారు.